సంక్రాంతి సెలవులు రావడంతో ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ ఆవరణం ప్రయాణికులతో రద్దీగా మారింది. ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు, పనుల నిమిత్తం వెళ్లేవారు వందలాది మంది తమ స్వగృహాలకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్టాండ్కు చేరుకున్నారు. ఓవైపు హైదరాబాద్కు దాదాపు 200కు పైగా స్పెషల్ సర్వీసులు పంపించడంతో ప్రయాణికులకు బస్సులు సరిపడా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణికులకు అవసరమైన సరిపడినన్ని బస్సులు ఏర్పాటు చేశామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నప్పటికీ ఎక్కువ బస్సులు లేనట్లుగా అర్థమవుతుంది. ఏ బస్సు వచ్చినా బస్సు వెంట ప్రయాణికులు పరుగులు తీస్తున్నారు. ఒక బస్సులో 2 బస్సులకు సరిపడా ప్రయాణికులు ఎక్కుతున్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రయాణికులతో ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణం కిటకిటలాడింది. ఆర్టీసీ సిబ్బంది ఎప్పటికప్పుడు ప్రయాణికులకు సూచనలు ఇస్తూ అప్రమత్తం చేస్తున్నారు. పండక్కే మేము కందుకూరు. నేను ఒక 20 మినిట్స్. పర్లేదు, అంత హెవీగా అయితే లేవు, మోడరేట్గా ఉన్నాయి. గుంటూరు జాబ్ అక్కడ పండక్కి ఇంటికి వెళ్తాను. నేను ఇక్కడ నుంచి మాచూరు కందుకూరు దగ్గర లేదు, ఇక్కడ ఒంగోలు పని ఉండి వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్తున్నాను. ఎక్కడ స్టూడెంట్. సత్య టీవీ ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్కారాలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న ప్రయాణికుల కోసము హైదరాబాదు, బెంగళూరు, చెన్నై మరియు పరిసర ప్రాంతాల నుంచి కూడా వస్తున్నందుకు వాళ్ళు స్పెషల్ బస్సులు అరేంజ్ చేయడం జరిగింది. దాదాపు ప్రతిరోజు హైదరాబాదు, చెన్నై, బెంగళూరుకు 25 బస్సుల దాకా మేము అరేంజ్ చేస్తున్నాము. వాటి ద్వారా ప్రయాణికుల్ని తరలించడానికి అది మామూలు రేట్లోనే ఆర్డినరీ ఛార్జెస్తోనే మేము తీసుకుని వస్తున్నాం. ఎటువంటి ఫేర్ హైక్ చేయలేదు. అట్లనే విజయవాడ కూడా స్పెషల్స్ పెట్టడం జరిగింది. ఈరోజు స్థానికంగా ఒంగోలులో ఒక ముస్లిమ్స్ మీటింగ్ జరిగి అయిపోయిన సందర్భంగా కూడా దాదాపు 3000 మంది పైన ఒకేసారి వచ్చినా కూడా దాదాపు 25 బస్సులు మేము డివైడ్ చేయడం ద్వారా మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు వాటికి పంపించి ట్రాఫిక్ని క్లియర్ చేయడం జరిగింది. అట్లానే ఈ 2-3 రోజులు ఉన్న ట్రాఫిక్ని కూడా క్లియర్ చేస్తాము. మరియు రిటర్న్ అంటే 15వ తారీఖు నుంచి మరలా ఎవరైతే దూర ప్రాంతానికి ఇక్కడికి వచ్చారో వాటి రిటర్న్ ట్రాఫిక్ చేయడం కూడా మేము ప్రయత్నాలు చేస్తున్నాము. ఆల్రెడీ రిజర్వేషన్ ఓపెన్ చేస్తున్నాము. మ్యాక్సిమము ఇప్పుడైతే ఎన్ని పెట్టామో అందుకంటే ఎక్కువ సర్వీసులు పెట్టి ట్రాఫిక్ అంతా క్లియర్ చేయడానికి మా సాయశక్తులు ప్రయత్నం చేస్తున్నాము. ప్రయాణికులు ఎటువంటి ఇబ్బంది జరగకుండా మా సూపర్వైజర్లు కానీ ఆఫీసర్లు కానీ అందరూ సమిష్టిగా కృషి చేసి ఎప్పటికప్పుడు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ చేస్తున్నాము. ఇదే సమిష్టి కృషిని చేసి ప్రయాణికులందరినీ కూడా మేము ఎటువంటి ఇబ్బంది కలగకుండా సమయానికి మనం తరలించడానికి ముంబూరులో మేము రెడీగా ఉన్నామని తెలియజేస్తున్నాం.